హాయ్ గాయ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్ శాన్‌ప్రీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాధల్లో ఉన్నాను. ఎందుకంటే నా హెయిర్ ఫాల్ అన్నది ఎలా అంటే అలా అవుతుంది. మనకొక మీమ్ ఉన్నది గుర్తుందా అండి? అందరూ మన జుట్టు చూసి ఏంటి అలా పాడైపోయింది అన్నప్పుడు అబ్బా! దానికొచ్చే బాధ అంతా ఇంత కాదండి. అందుకని చెప్పి నేను చాలా ఆయిల్స్ అనేది మార్చాను. నాది లాంగ్ హెయిర్ కాకపోవచ్చు కానీ థిక్కర్ హెయిర్ ఉండేదన్నమాట. బౌన్సీగా థిక్కర్‌గా ఉండేది. సో, ఎంతమందిని అడిగినా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆయిల్ చెప్పి రికమెండ్ చేసి అవి నేను యూజ్ చేసేటప్పటికి ఇంకా హెయిర్ లాస్ అయిపోయింది. నేను నా ఫ్రెండ్ చెప్తే నేను ఇక రోజ్‌మెరీ వాటర్ తీసుకున్నానన్నమాట. లైక్ 1 మంత్ నుంచి యూజ్ చేస్తున్నాను. నేనైతే చాలా చేంజెస్ అన్నది చూసాను. లైక్ నాకిది అరౌండ్ 225 రూపీస్ పడిందన్నమాట. పర్పుల్‌లో తీసుకున్నాను. చాలా అంటే చాలా బావుంది. ఇది నా ఫేవరెట్ ఎందుకంటే ఇక్కడ చూపించినట్టు లాకింగ్ సిస్టమ్ ఉంది దీనికి. సో, ఇటు నొక్కితే లాక్, అటు నొక్కితే స్ప్రే అన్నట్టు అవుతుందిమాట. ఇది నా పర్సనల్ ఎందుకంటే ఇది చైల్డ్ లాకింగ్ సిస్టమ్‌లా అనిపించింది నాకైతే. మనకి పిల్లలు అంటే తెలిసిందే కదా! నేను నా ముందు వ్లాగ్‌లో చెప్పినట్టు మా ఇంట్లో పిల్లలు అలా ఉంటూనే ఉంటారు. సో, వాళ్ళు స్ప్రే చేసి, పాడు చేసి ఇవన్నీ వేస్ట్ ఎందుకని చెప్పి నేను ఇది తీసుకున్నా. నాకైతే పర్సనల్‌గా చాలా అంటే చాలా నచ్చింది ఇదైతే. లైక్ దీని స్మెల్ గానీ, దీని స్ప్రేయింగ్ సిస్టమ్ గానీ, దీని క్వాంటిటీ గానీ, దీని కన్సిస్టెన్సీ గానీ నాకన్నీ చాలా నచ్చాయి. లైక్ అందరూ ముందు యూజ్ చేసి ఉండుంటారు. బట్ నా వంతు చిన్న హెల్ప్ కింద నేను కూడా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా యూజ్ అయితదేమో అని చెప్పి నేను ఈ వ్లాగ్ చేస్తున్నాను. నాకైతే దీన్ని స్ప్రే చేసినప్పుడు లిటరల్లీ చిన్నప్పుడు మనము బార్బర్ షాప్‌కి గానీ, పార్లర్స్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళు స్ప్రే చేస్తారు చూడండి. లిటరల్లీ నాకైతే అదే ఫీల్ వచ్చింది. కానీ నాకు దీని ఫ్రేగ్రెన్స్ ఎందుకో తెలీదు. బట్ చాలా నచ్చుతది. నేనైతే దీన్ని ఓవర్‌నైట్ స్ప్రే చేసుకొని పడుకుంటాను మాక్సిమం. నేనైతే డ్రై అండ్ వెట్ హెయిర్ రెండిట్లోనే వేసుకుంటాను. లేదా దీనిది మ్యాజికల్ ఫార్ములా ఏంటంటే ఇది హెయిర్‌ని థిక్కర్ చేస్తది అండ్ మనది పాత జుట్టు ఎక్కడైతే ఊడిపోయిందో అక్కడ రీగ్రోత్ కూడా చేస్తది. నాకైతే చాలా వరకు రీగ్రోత్ చేసింది. నాదైతే చాలా థిక్‌గా ఉండేది హెయిర్. బట్ ఇప్పుడు మ్యారేజ్ అయ్యాక నేను అన్ని ఊర్లు తిరుగుతూ ఉంటాం కదా! సో, దానివల్ల అయితే మాక్సిమం నా జుట్టు చాలా వరకు ఊడిపోయింది. అండ్ రీసెంట్‌గా తిరుపతికి వెళ్ళాక నాది మొక్కు. ఎప్పుడు మొక్కు అని కాదు కానీ నేను ఎప్పుడు వెళ్ళినా హాఫ్ హెయిర్ ఇచ్చేస్తా అనమాట. సో, అలాగా ఇంకా షార్ట్ అయిపోయింది హెయిర్ అన్నది. అండ్ నాకు బేబీ హెయిర్ కూడా చాలా వరకు ఉండేది. దీన్ని పొల్యూషన్ కానీ, మనం తినే ఫుడ్ కానీ ఇవన్నిట్లి వల్లే అనుకుంటా చాలా వరకు హెయిర్ లాస్ అయిపోయింది. నేనైతే పర్పుల్‌లో తీసుకున్నాను. 225